భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. ఏప్రిల్ 22వ తేదీ పాకిస్తాన్ ఉగ్రవాదులు ముష్కరులు కాశ్మీర్లో హిందువులు యాత్రకు పోయి ఉంటే మీరు హిందూ మతానికి సంబంధించిన వారా, వేరే మతానికి సంబంధించిన వారా? హిందూ మతానికి సంబంధించిన వారైతే మిమ్మల్ని చంపేస్తాం, వేరే మతం వాళ్ళకి సంబంధించిన వారైతే మిమ్మల్ని కాపాడుతామని చెప్పి అనవసరంగా అర్ధాంతరంగా 26 మంది ప్రాణాలు తీసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ రోజు మహిళలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ బిడ్డలు అయ్యా మమ్మల్ని చంపేయండి మేము కూడా చచ్చిపోతామంటే ఆ ఉగ్రవాదులు మీరు పోయి మోడీకి చెప్పాలా పాకిస్తాన్ తీవ్రవాదులు మా భర్తలను చంపారని మోడీకి చెప్పాలని చెప్పి 26 మంది మహిళల నుదుట సింధూరాన్ని తీయడం జరిగింది. ఆ రోజు మోదీ గారు చెప్పారు, ఏదైతే భారతదేశం మీద దాడి జరిగిందో దానికి మీరు మూల్యం చెల్లించక తప్పదు, మీ అంతు చూస్తామని చెప్పి ఆ రోజే భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి శబ్దం పోవడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో 25 నిమిషాల పాటు మాతృమూర్తులు మహిళలిద్దరూ నాయకత్వం వహించి పాకిస్తాన్ మీద దాడి చేస్తే వాళ్ళ స్థావరాల్ని ధ్వంసం చేశారు. వాళ్ళ ఉగ్రవాద ముఠాన్ని కూకట వేళ్లతోటే పెగిలించిన ఘనత ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీది, మన భారత ఆర్మీది. మేము ఆ రోజే చెప్పాం, మేము మీ జోలికి రాం, మా జోలికి వస్తే ఒక్కరిని చంపితే ఒక తల్లకి 100 మందిని చంపుతాం, ఒక్కరిని చంపితే ఒక తల్లకి 100 మంది చంపుతామని చెప్పి చెప్పడం జరిగింది. పుల్వామా దాడులు జరిగితే మీ స్థావరాలు కూల్చాం, అదే కాశ్మీర్లో దాడులు జరిగితే మీ స్థావరాల్ని, మీ ఉగ్రవాద ముఠాల్ని కూకట వేళతో ప్రకటించిన ఘనత భారత ఆర్మీది. 25 నిమిషాల పాటు మీ మీద దృష్టి పెడితే తట్టుకోలేని వాళ్ళు గంట కానీ మేము దృష్టి పెడితే మీరు నిలబడతారా అని ప్రశ్నిస్తాం. అటువంటి పిరికి పొంద దేశానికి భారతదేశ పౌరులను చంపుతారా? భారతదేశం జోలికి వస్తారా? పాకాకృతిమ కాశ్మీర్ మాదంటారా? అతి తొందరలో భారత భూభాగంలో ఏదైతే ఉందో పాకాకృత కాశ్మీర్ను కూడా మేము స్వాధీనం చేసుకోబోతున్నాం. అక్కడ ఉగ్రవాదం ముఠాల్ని అంతు చూడబోతున్నాం. మీరు ఏదైతే మహిళల నుదుట తిలకం తీశారో, సింధూరం తీశారో, అదే మహిళల చేత నాయకత్వం వహించి అదే మహిళలు ఇద్దరు మీ దేశం సాయి 25 నిమిషాలు చూస్తే భస్మైపోయారు. అదే మేమంతా కలిసి ఆ గంట సేపు మీ దేశం సాయి చూస్తే ఇక నేమవుతారని ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా కానీ ఉగ్రవాదులు కానీ హిందూ వ్యతిరేక శక్తులు కానీ బుద్ధి తెచ్చుకోవాలా. మా జోలికి రానంత వరకు మేము శాంతి కాముకులం. మాకు ఒక్కరికి కానీ ప్రాణహాని జరిగితే 100 మందిగా తయారవుతాం, మీ 1000 మంది ప్రాణాలు చేస్తాం. ఈ రోజు తెలిసింది భారతదేశం ఒక శక్తి. మా శత్రు దేశాలు ఏదైతే ఉన్నాయో చైనా కానీ ఇంకోటి కానీ భారతదేశం ఏం చేస్తున్నా విర్రవెగుతున్నారు. అయ్యా ఆడుండేది కపట నాటక సూత్రధారి కాదు ప్రధానమంత్రి. భారతదేశం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, హిందూ జాతి కోసం ప్రాణాలైనా అర్పించడానికి, మీ ప్రాణాలైనా తీసే వ్యక్తి ఉన్నాడు. ఇకనైనా మా శత్రు దేశాలు గుర్తు తెచ్చుకొని భారతదేశం జోలికి వస్తే మీ అంతు చూస్తామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా జోలికి వచ్చిన, మా భూభాగం కన్నెత్తి చూసిన మీ దేశాన్ని భూస్థాపితం చేస్తాం, బూడిద చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆపరేషన్ జరిగిందో సక్సెస్గా విజయవంతంగా 25 నిమిషాలు మా మాతృమూర్తులు నిర్వహించారు. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో మా పెద్దలందరినీ కలుపుకొని ఈరోజు విజయోత్సవ ర్యాలీ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. భారత్ మాతా కీ జై, జై మాతా, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.